సో మళ్ళీ గారు మీరు స్టోరీ రాసుకున్నప్పుడు వాట్ కైండ్ ఆఫ్ అంటే లైక్ మీకు పాజిటివ్స్ ప్లసెస్ ఓటీటీలో తీస్తే దొరికింది థియేటర్ కన్నా ఈ కైండ్ ఆఫ్ స్టోరీకి? ఫస్ట్ కథ పెద్దది కాబట్టి ఓటీటీలో చెప్దాం అన్నది ఉద్దేశం అయిందండి. పాజిటివ్స్ ఏంటంటే నేను అచీవ్ చేయగలిగాను అంతా, ఏం చేత కథ చెప్దాం అనుకుంటున్నాను అదంతా ఇంత టైం పడుతుంది అన్న విషయం తెలుసుకొని అన్నిటినీ చాలా జాగ్రత్తగా ప్రతి నాటు నీట్గా టై చేసి ఒక మంచి గిఫ్ట్ బాక్స్ లాగా తయారు చేసే ఫెసిలిటీ ఒకటి కదిలింది. నంబర్ ఆఫ్ మినిట్స్, ఎక్కువ నంబర్ ఆఫ్ మినిట్స్ ఉండటం వల్ల. నార్మల్గా థియేట్రికల్ కాదు, కుదరదు, ఎలా ఒకలా ఫట్ సీన్ చేసుకుంటూ వెళ్ళాలి. బట్ హియర్ యూ గెట్ అ లాట్ మోర్ టైమ్. సో 4 hours షో అవటం వల్ల నాకు చాలా టైం దొరికింది. ప్రతి క్యారెక్టర్ని డీటెయిల్డ్గా ఇచ్చేసి ఎంటర్టైనింగ్ ఆబ్వియస్లీ. సో మీరు ఇప్పుడు చెప్పింది 4 act షో. 4 hours. ఓకే, 4 act షో. 4 hours పడుతుంది మీకు అంతా. 7 episodes 30 minutes ఈచ్ అంటే మీకు అరౌండ్ 4 hours అంత టైం అవుతుంది అనమాట. సో అలా రైటర్కి చాలా జాయ్, రైటర్ ఇన్ మీ నాకు చాలా ఇష్టం ఇలా కథని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసేటట్టు. అది బోరింగ్గా కాదు, ఫస్ట్ చాలా ఎంటర్టైనింగ్గా. లాంగ్గా ఉంటుంది కదా, లెంత్ ఎక్కువ ఉంటుంది కానీ మీకు తెలియని కూడా తెలియదు. మీరు చూసినప్పుడు యూ వాంట్ టు బింజ్ వాచ్ ద హోల్ షో ఎట్ వన్ గో, అలా ఉంటుంది అనమాట. హుక్స్ కూడా మీకు అలానే ఉంటాయి, ఇమీడియట్గా నెక్స్ట్ ఎపిసోడ్కి వెళ్ళాలన్నట్టు ఉంటుంది. సో చాలా ఒక 1 year ఓన్లీ ప్యూర్లీ రైటింగ్ మీద స్పెండ్ చేసామండి.